హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మోస్ బెంగళూరు లాగ్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మీ జట్ల 2 years to 5 years హెల్తీ బేబీ ఫుడ్ షేర్ చేసుకుంటామని షీలాగ్ తీస్తాను. యాక్చువల్లీ ఫ్రెండ్స్, టేస్టీగానే ఉంటుంది ఫుడ్. టేస్టీ అండ్ హెల్తీ 2 different ఎలిమెంట్స్ ఉంటుంది బేబీస్కి. మనం జాస్తి కన్ఫ్యూజ్ అవుతాము, వీటికి టేస్టీ కావాలా మనకి హెల్తీ కావాలా, ఏం ప్రొవైడ్ చేయాలా అని చెప్పేసి. దానికనేసి ఈ డిష్ మీ జట్లా షేర్ చేసుకుంటామనేసి ఈ లాగ్ తీస్తాను. దాన్ని ఇంకా మీకు హెల్ప్ అవుతుంది ఏమన్నా అనేసి. యాక్చువల్లీ ఈ డిష్ వచ్చేసి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసేయచ్చు బిడ్డలకి, ఆఫ్టర్నూన్ లంచ్కి లేకపోతే డిన్నర్కి చేసేయచ్చు. ఎవడైనా చేసేయండి, హాట్గా చేసేయండి. జాస్తి ఇష్టం పడి తింటారు బిడ్డలు. మీకు రంచి రిలీఫ్ అవుతుంది. హెల్తీ వెజిటేబుల్స్ ఏమైనా కన్జ్యూమ్ చేయాలి ఎట్లా అని చెప్పేసి రంచి ఇది ఉంటుంది కదా మనకి, రంచి పేరెంట్స్కి రంచి ప్రాబ్లం ఉంటుంది, అది సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ట్రై చేయండి ఈ డిష్ని. ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తాను రాండా. ఫస్ట్ స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్. ఈ డిష్కి కావాల్సి ఉండే ఐటమ్స్ ఇస్తాం రాండా. ఫస్ట్ వచ్చేసి హాఫ్ ఆనియన్ తీసుకున్నాను, హాఫ్ టమాటా తీసుకున్నాను, చిన్నగా చాప్ చేసి తెల్లగడ్డలు తీసుకున్నాను చూడండి, ఇట్లా తీసుకోండా. అంటే కొరియాండర్ లీవ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీరకు సన్నగా చాప్ చేసినాను. నేను 4 వెజిటేబుల్స్ చూస్ చేసుకుంటాను. యాక్చువల్లీ బ్రాకలీ ఒకటి యాడ్ చేసుకోండా, ఇష్టం నాకు రెగ్యులర్గా యాడ్ చేస్తాను, బట్ ఈ ఊడు అవైలబుల్గా లేదు. ఏమేమి ఐటమ్స్ వేసినాను చూడండా. పూకోస్ వేసినాను, క్యారెట్, బీన్స్, బఠానీ వేసినాను. మీకు కావాల్సి ఉంటే ఏమి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉందో దాన్ని యూస్ చేయొచ్చు మీరు. అదైనాక నేను చూడండి, రైస్ ఒక గ్లాస్ ఉంటే అదే గ్లాస్ అంతా మీరు హాఫ్ గ్లాస్ అంతా తీసుకోండి. పెసలు బ్యాల్ తీసుకోండి, 2 వాష్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చి జీలకర్ర వేయండి, జాస్తి బాగుంటుంది హెల్త్కి. గరం మసాలా చిన్నగా వేయచ్చు ఫ్రెండ్స్, బిడ్డలు కదా వేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పసుపు, టర్మరిక్ పౌడరు, ఉప్పు. యాక్చువల్లీ ఫ్రెండ్స్, నేను ఉప్పు పింక్ సాల్ట్ యూస్ చేస్తాను, మీరు నార్మల్ యూస్ చేయొచ్చు, బట్ హెల్తీగా ఉంటుందనేసి మేము ఎవ్రీడే పింక్ సాల్టే యూస్ చేసాను మా ఇంట్లో. ఇన్ని ఐటమ్స్ చాలు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఒక మిస్ చేసినాను, మీరు కారం పొడి వేయొద్దండ, ఎండిన మిరపకాయలు ఉంటావు కదా అది యాడ్ చేయండి చాలు. అది జాస్తి టేస్ట్ ఇస్తుంది, బట్ కారం జాస్తి బిడ్డలకు తగిలేదు ఫ్రెండ్స్. ఇట్లా నేను ఇదేం చేస్తానంటే, కడికి పెట్టినాను కూడా రంచి అయ్యిండేది ఈట్ చేస్తే అది హెల్తీగా ఉంటుంది. ఏమన్నా ఇన్సెక్ట్స్ ఏమైనా పాత్రలా లేకపోతే ఏమైనా ఉంటే అదంతా పోతుంది ఫ్రెండ్స్. ఎవడైనా చేసుకోనుకుంటు ముందర మీరు హీట్ చేసుకోండి ఏమన్నా కానీ. చూడండి, నేను ఆ కుక్కర్లో వచ్చేసి గీ వేసినాను. గీ యూస్ చేయండి ఫ్రెండ్స్, బిడ్డలకి జాస్తి హెల్తీగా ఉంటుంది. ఆయిల్ అవాయిడ్ చేయండి, ఆయిల్ యూస్ చేయొద్దండ, నేను సజెస్ట్ చేసేది ఇంతే. గీ వేసుకోండా, ఆమె చాప్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అదే అండ. జాస్తి ఐటమ్స్ అవసరం లేదు ఫ్రెండ్స్, సింపుల్ ఐటమ్స్ జట్లా టేస్టీగా చేయవచ్చు బిడ్డలకి. జీలకర్ర వేస్తాను, జీలకర్ర మంచిది హెల్త్కి, అది బాగుంటుంది ఫ్రెండ్స్, వేయండి అది మరికుండా. నెక్స్ట్ చూడండి, నేను కట్ చేసుకోండి ఇది తెల్లగడ్డలు వేస్తాను చిన్నగా చాప్ చేసి, అట్లే వేయండి ఫ్రెండ్స్, తినేదానికి బాగుంటుంది, కన్జ్యూమ్ చేస్తారు. నేను చెప్తున్నాను కదా నేను మిర్చి చిల్లీ పౌడర్ యాడ్ చేసేది దీంట్లో. ఒక 3 రెడ్ మిర్చి యాడ్ చేస్తాను, ఎలాంటి కారం ఉంటుంది, జస్ట్ స్పైసెస్ చిక్కెళ్ళదు ఫ్రెండ్స్, బిడ్డకి తినేదానికి బాగుంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను టమాటా యాడ్ చేసినాను, దాన్ని ఫుల్ ఇట్లా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ లో ఫ్లేమ్ పెట్టుకోండా, ఇది కుక్కర్ అన్న కానీ ఏమైనా దాంట్లో చేస్తా అంటే లో ఫ్లేమ్ పెట్టుకోండి మీరు. ఎవడైనా టమాటా వేయండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఉప్పు వేసేది, అలాంటి జల్జీ టమాటా స్మెల్ట్ అవుతుంది, జల్జీ ఉడుక్కుంటుంది. నెక్స్ట్ సాల్ట్ వేసినాను నేను, టర్మరిక్ పౌడరు. రన్ చేయండి ఫ్రెండ్స్, జాస్తి వద్దు, కొంచెం వేయండి. ఫుల్ కలపండి ఫ్రెండ్స్, రంచి ఉడుకుని టమాటా అంతా. నెక్స్ట్ వెజిటేబుల్స్ ఫుల్ నేను వాష్ చేసి పెట్టుకున్నాను, వెజిటేబుల్స్ అది యూస్ చేయండి. వెజిటేబుల్స్ అయినా కానీ అవైలబుల్గా ఇంట్లో ఉంటే అది యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇట్లా వెజిటేబుల్స్ అని ఏమీ లేదు, అది ఏం ప్రాబ్లం అయ్యదు, అంతే టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. నీళ్ళు ఏమి యూస్ చేయొద్దండి ఫ్రెండ్స్, అట్లే ఉడికేకిడండి అది టమాటా
ఆమెకి తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు దాని జట్లా మిక్స్ అయ్యికినండ ఫ్లేవర్ వస్తుంది. వాటర్ వేసకపోదండి ఫ్రెండ్స్. దాన్ని రంచే పట్లకి కుక్ అయ్యికిరండ వెజిటేబుల్స్ని. నెక్స్ట్ నేను గరం మసాలా వేస్తాను చూడండి. చిన్నగా వేసినాను, చిన్న స్పూన్లో చూడొచ్చు మీరు. ఒక రన్ చేసుకోండి టేస్ట్కి. ప్రతి ఒక్కటి లెస్ వేసేకేయద్దు మనము. గరం మసాలా యూజ్ చేసుకోవచ్చు, చిన్నగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ఇంకా ఏమీ ప్రాబ్లం అయ్యద్దు. కలుపుకొని రంచేపు ఉడికేకిడండి దాన్నే. చూడండి ఇప్పుడు నేను ఆమెకి బీము ఆమెకి బ్యాళ్ళు నానేసింది కదా. యాక్చువల్లీ బీము బ్యాళ్ళు ఒకే పోషన్ తీసుకోండి మీరు. ఇంకా కావాల్సి ఉంటే మీరు బీమ్ రంచి తీసుకోండా, రైస్ వచ్చి కమ్మి తీసుకోండా, బ్యాళ్ళు పెసలు బ్యాళ్ళు వచ్చి రంచి జాస్తినే తీసుకోండా, అదే బాగుంటుంది. చూడండి ఇట్లా కలపండా. యాక్చువల్లీ నేను జాస్తి నీళ్లు లాస్ట్లో యూస్ చేస్తాను. యాదానికి ఫస్ట్ వేసేది అలాంటి ఫుల్ మిక్స్ కావాలా ప్రతి ఒక్కటి. ఆ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ యూస్ చేస్తాను. రెంచేపు అయినాక మీరు ఎంత తీసుకున్నారో దానికి డబల్ పోర్షన్ వేయండి ఆ వాటరు. ఫ్రెండ్స్ ఇది నార్మల్ ఉదురుగాను చేసుకోవచ్చు. జాస్తి సాఫ్ట్గా కావాలా, కిచిడి తర కావాలా అంటే డబ్బల్ కాదు త్రిబ్బల్ వేసుకోండా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వేసుకుంటాం కదా, 5 గ్లాసెస్ వేసుకోవచ్చు వాటర్స్ మీరు. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వేసుకుంటాం కదా, అట్లా 3 గ్లాసెస్ వేసుకుంటే రంచి కిచిడి తర అవుతుంది. లాస్ట్లో చూడండి నేను కొరియాండర్ లీవ్స్ వేస్తాను. పుదీనా కూడా వేయచ్చు ఫ్రెండ్స్, అది కూడా ఆప్షన్ ఉంది. ఇది కొరియాండర్ లీవ్స్ పుదీనా 2 మిక్స్ చేసేయచ్చు మీరు. యాక్చువల్లీ లిడ్ క్లోజ్ చేయదండి ఫ్రెండ్స్, కుదికేకిడండ ఫుల్. చూడండి ఇట్లా ఫుల్ రంచి రావాలా కుదికేతార. అప్పుడు మీరు టేస్ట్ చూస్తే ఉప్పు కారం టేస్ట్ ఉందా లేదా, ఉప్పు కమ్మి అయిందా లేదా దాని ప్రకారంగా తెలుస్తుంది. ఈ టైంలో మీరు కావాల్సి ఉంటే ఉప్పు ఏమైనా కమ్మి ఉంటే ఉప్పు వేసుకోవచ్చు. 2 విజిల్స్ ఇరండి ఫ్రెండ్స్, అంతే చాలు. 2 విజిల్స్ బాగా కుక్ అవుతుంది. నాదేమో విజిల్స్ కంప్లీట్ అయ్యా, దాని పక్కన ఎత్తి పెట్టిన. యాక్చువల్లీ విజిల్ అయిన తక్షణ నేను తీసేయలేదు, ప్రెషర్ ఫుల్ పోవాలా ఫ్రెండ్స్, ఆవిడే లోపల కుక్ అయ్యేది రైసు. చూడండి ఎంత బాగా వచ్చింది రైసు, ఉదురుగా రంచు సాఫ్ట్గా, రంచు ఉదురుగా ఫుల్ వెజిటేబుల్స్ అంతా కుక్ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది, టేస్ట్ అంతే బాగుండే ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ, ఒక ట్రై చేసి చూడండి ఎట్లుంటుందో అని చెప్పేసి. నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లుందో అని చెప్పేసి. ఇదే యాక్చువల్లీ ఉడుకుడుకులా నేను గీ వేసి తినిపిస్తాను ఫ్రెండ్స్. గీ ట్రై చేయండి, గీ వేసేసి ఇంకా బాగుంటుంది. ఆవిడ బిడ్డలు తినిపించేటప్పుడు ఆల్రెడీ మనం గీ యూస్ చేసినాము, బట్ ఉడుకుడు టైంలో గీ వేసి తినిపిస్తే బాగుంటుంది. మీరు ఈ టైప్గా ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లుందో బిడ్డలకి అని చెప్పేసి. ఈ ఫుడ్ నేను సజెస్ట్ చేస్తాను 2 years to 5 years బేబీస్కి. ఈ వీడియో ఇష్టమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఇంతకే ఎండ్ చేస్తాను. ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా తెలిసింటే షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి ఫ్రెండ్స్. నాకు జాస్తి ఇంపార్టెంట్ అవుతుంది. మీ సపోర్ట్ ఎవడు ఇట్లే ఉంది ఫ్రెండ్స్ నాకు. సీ యు నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.